మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ 2025వ సంవత్సరంలో నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మరి ఒక దినాన ప్రభువా, ఈ మంచి శుక్రవారం మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయం ఇచ్చినందుకు నీకు ఏమి చెల్లించి నిరుడం తీర్చుకోగలను ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు నాయన 4 మాటలు మాట్లాడని బిడ్డలతోటి మీరు తోడుగా ఉండి నడిపించావు, నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నీ బిడ్డ 5వ మాట మాట్లాడబోచుండగా నా తండ్రి నీ ఆత్మతో ఎత్తి పట్టండి ప్రభువా. అయ్యా, బిడ్డను బలపరచండి, జ్ఞాపక శక్తిని దయచేయమని, ఈ కొద్ది మనవులని సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాతి దేవుడు ఈ లెంట్ డేస్ వరకు ఈ 40 దినాలు మనల్ని కాచి కాపాడి ఇక్కడి వరకు నడిపించిన దేవాతి దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువే. ఎందుకంటే ఈ దినమున చూడక ఎంతోమంది మనకంటే చిన్నవారు యవనస్తులు లేకుండా పోయారు. కానీ ఆ దేవాతి దేవుని ప్రేమ మనలను బ్రతికించింది, ఇక్కడ దాకా మనలను నడిపించింది. అయితే ఈ సిలువలో వలికిన ఈ 5వ మాట నాకు వచ్చినందుకు నేను ఎంతో గొప్పగా ఎంచుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమందికి లేదు ఈ భాగ్యాన్ని. 4 మాటలు మనం విన్నాము. అయితే దేవుడి పని చేయాలి అంటే ఆయన పిలుచుకోవాలి. ఆయన ద్రాక్ష తోటలో పని చేయాలి అంటే ఆయనే పిలవాలి. ఆయన పిలిస్తేనే మనం చేయగలుగుతాం, లేకపోతే మనము చేయలేము. ఇక్కడ నిలబడుతుంది నేనే, అయినా మాట్లాడుతుంది దేవుడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. నా మాటలు కొంచెం ఫాస్ట్గా ఉంటే కొద్ది జాగ్రత్తగానండి. నేను చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే 5వ మాటగా ఏమంటున్నాడో చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిక గొనుచున్నాను. యేసుక్రీస్తు వారు మొదటి మాట క్షమించటం నేర్పించాడు. క్షమించటం, మనల్ని హింసించు వారిని, మనల్ని బాధించు వారిని క్షమించాలి అని చెప్పాడు. 2వ మాటగా ఆయన ఏం చెప్పాడంటే మన తోటి వారిని రక్షించాలి. వారికి ఏం చేశాడు? ఆయన సిలువలో క్రియ చేశాడు. ఓన్లీ ఆయన మౌనమాన్ని పాటించాడు. వారిని క్షమించమని అడిగినందుకే ఆ దొంగకు మనసు మారి ఆయన కూడా అయ్యా నీ రాజ్యంలోకి నన్ను కూడా చేర్చుకో అన్నాడు. అంటే పక్క మనిషిని రక్షించడం మన బాధ్యత అని దేవుడు అక్కడ తెలియజేశాడు. 3వ మాటగా ఏంటి అంటే తన తల్లి బాధ్యతను కుమార్తెలు బిడ్డలు తన తల్లిదండ్రులను చూసుకోవాలి అని చెప్పిన బాధ్యత తన కుమారులకు ఉంటుంది కనుక అని మనం తెలుసుకుందాం. 4వ మాటగా ఏలి ఏలి లామా సవక్త, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు? దేవుడు చెయ్యి విడిచిపెట్టాడని, ఆయన ఎడబాసాడని ఎరిగి దేవుడు అక్కడ పెద్దగా కన్నీళ్లు విడిచి ప్రార్థన అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది దప్పిక గొనుచున్నాను అంటే మౌనంగా ఉండొచ్చు. ఎందుకు అంటే అప్పటి వరకు సమాప్తం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఆయనలో ఎంత మాత్రము శక్తి లేదు, శక్తిహీనుడైపోయాడంట. కానీ లేఖనములు నెరవేర్పు అంటున్నాడు కదా. లేఖనములు నెరవేర్పు అంటే కీర్తనకారుడు 22వ సంకీర్తనలో అంటాడు, లేఖనములు నెరవేర్చడానికి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ముందుగానే కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 22వ అధ్యాయం మనం చదువుకుందాం. నా దేవా 22:15 చదువు. నా బలము వెండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక
చాలు దవడన అంటుకొని ఉన్నది. తన బలమంతా చెల్లపెంకు ఎలా ఉంటుందో మనకు తెలుసుగా, ఎండిపోయిందంట. ఆయన బలమంతా చెల్లపెంకు వల్ల అయిపోయిందంట. తర్వాత ఆయన నాలుక అంగెలకు అంటుకొని పోయింది. ఆయనలో ఎంత మాత్రము శక్తి లేదు, అది మనకు అర్థమైంది. తర్వాత కింద వచ్చిన అంటున్నాడు కదా, నేను దప్పిక కొనుచున్నాను అంటే మంచినీళ్ళు అవుతుంది, నాకు మంచినీళ్ళు కావాలి అని. ఎవరిని అడుగుతున్నాడు ఆయన మంచినీళ్ళు అని? ఆయనని హింసించి వారిని, ఆయనను కొట్టి తిట్టి ఎంతో హింసించి ఆయన మీద ఉమ్ము వేసిన వారిని ఆయన కొంచెం మంచినీళ్ళు అడుగుతున్నాడు. మనం ఈ లోకంలో చూస్తూనే ఉంటాం కదా, ఆఖరి కోరిక, చనిపోయే మనిషికి ఆఖరి కోరిక అడిగితే తీరుస్తారు ఎవరైనా. అప్పుడు వరకు ఆయన ఏం అడగలా, అప్పుడే అడుగుతున్నాడు, నేను దప్పిక గొనుచున్నా. లేఖనముల ప్రకారమే, అది లేఖనములు దప్పిక అని మనం అనొచ్చు. ఆయన లేఖనముల ప్రకారము ఆఖరి కోరిక నేను దప్పిక గొనుచున్నాను అన్నా కూడా ఆయనకి దాహము ఇవ్వలేదు. ఆ కింద వచ్చినాలు చూసుకుంటే ఆయన చేదు చెరుకని పెట్టారంట. చేదు చెరుకను ఆయనకి అందించిరి, అది కూడా తీసుకున్నాడు. ఆ చేదు చెరుకను కూడా యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన సిలువలో ఎలా ఉన్నాడు? ఎండిన ఎముక వలె ఉన్నాడు. ఇందాక మనం చూసాం కదా, చెల్ల పెంకు వలె ఉన్నాడంట. తన నాలుక దవడకు అంటుకుపోయినది అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? అందరూ అంతటా రక్షణ పొందాలి, అది ఆయన కోరిక ఉన్నది, ఆయన ఆత్మల దప్పిక ఉన్నది. కాబట్టి అందరూ రక్షణ పొందాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరిని ఆయన ఏర్పరచుకోవాలి, అంటే ఒక పాత్రను తీసుకొని ఆయన వాడుకోవాలి. యోహాను సువార్తలో చూసుకుంటే 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యేసు ప్రయాణము వలన అలసిన రీతి చాలు. అక్కడ యాకోబు బాగుందంట. యేసుక్రీస్తు వారు ప్రయాణమై అలసి ఉన్నాడు. ఆయన మనవలే రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తి, మనవలే ఆయనకి ఆకులు దప్పులు ఉన్నాయి, ఆయనకి మనవలే ఆయన రక్త మాంసములు కలిగిన వ్యక్తి కనుక అలసిపోయాడంట. అలసిపోయి అక్కడ ఏం చేశాడంటే యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. యాకోబు బావి దగ్గర కూర్చున్న తర్వాత ఏమైందంటే సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది. 7వ వచనంలో సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకై అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. ఆమెను అక్కడ అడుగుతున్నాడు. ఇక్కడేమో నేను దప్పిక కొనుచున్నానని చెప్పాడు, అక్కడేమో ఆమెను దాహమివ్వమ్మా అని అక్కడ ఆమెను అడుగుతున్నాడు. అక్కడికి వెళ్ళాడు ఆయన. ఆమె అంటుంది కదా, నేను సమరయ స్త్రీని, నువ్వు యూదుడవు, నీకు నాకు అసలు మనకి సాంగత్యం లేదు కదా, నువ్వు నన్ను ఎలా దాహమిమ్మని అడుగుతావు అని యేసుక్రీస్తు వారిని అంటున్నాడు. అంటే ఆయన శరీరానుసారంగా అలసి ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు, అందుకే అడిగాడా అంటే కాదు. ఆమె కోసమై ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆమెతో మాట్లాడాలి, ఆమెను మార్చాలి, ఆమె వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి అనేకులను అక్కడికి తీసుకురావాలి. అది దేవుని చిత్తము. ఆయన ముందుగానే ప్లానింగ్ అనమాట. ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి తెలియదంటే ఏం లేదు. కనుక అక్కడ ఆమెతో మాట్లాడాలి. ఆమె 12 గంటల సమయంలో వచ్చింది. అక్కడ మనం అధ్యాయంలో చూసుకుంటే ఆమె పక్కన ఎవరు పురుషులు ఉన్నట్టు, లేకపోతే ఆమె మన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. పాపాత్మురాలు ఖచ్చితంగా రాశాడు, వ్యభిచారి, రాహాబు, వేష అని కొన్ని రాశాడు. కొంతమంది గురించి రాశాడు, కానీ ఏమి గురించి ఈ అధ్యాయంలో మాత్రం మనం చూడము. ఆమె సమరయ స్త్రీ అనే ఉంది. ఇంకెక్కడన్నా రాయబడిందో దాన్ని మనకు తెలియదు. ఇక్కడున్న మాటలే మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏ మాట అయితే ఉందో దానినే మనము పలకాలి, చెప్పుకోవాలి. అయితే ఆమె అంటుంది కదా, 7వ వచనం చదువుకుందాం. చాలు. యేసు నాకు దాహంకిమ్మని ఆమెను అడిగినప్పుడు ఆమె అంటుంది కదా, నేను సమరయ స్త్రీని, నువ్వు యోధుడు కదా అని మాట్లాడినప్పుడు యేసు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నిన్ను దాహం అరుగువారు ఎవరో నీకు తెలిస్తే నీవే అతన్ని దాహమిమ్మని అడుగుతావు అన్నది. నీవే ఆయన్ని దాహం అని అడుగుతావని చెప్పినప్పుడు ఆమె అంటుంది కదా,
నేను నిన్ను దాహం అడుగుతానా? ఇదిగో ఈ బావి ఉంది కదా, ఈ బావి యాకోబుతో ఇచ్చాడు. యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని యేసుక్రీస్తు అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడో తెలుసా? ఈ నీళ్లు తాగువాడు దప్పిక కొంటాడేమో, నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. ఎన్నటికీ నేను దప్పిక కొనడు. నేనిచ్చి నీళ్లు తాగితే అవి జీవజలపు ఊటలు అని యేసుక్రీస్తు వారు చెప్తాడు. తర్వాత 5వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. చాలు చాలు చాలు. ఇక్కడ నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు ఉపికేటి నీటి బొగ్గ వల్లే ఉంటాయని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఆమె 15వ వచనంలో ఏమంటుందో చదువుకుందాం. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పిక కొనుక్కున్నట్లును చేదు కొనుటకు ఇంత దూరం రాకుండా ఉండినట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా చాలు. ఏమంటుంది ఇక్కడ ఆమె? ఇందాకేమో ఆయన నీళ్ళు అడిగినప్పుడు నేను సమరయ స్త్రీని, నువ్వు యూదుడివి, మనకు అసలు సాంగత్యం లేదు కదా, నేనెందుకు నీకు నీళ్ళు ఇస్తానంది. ఇప్పుడు ఆమె ఆయనని అడుగుతుంది, అయ్యా నాకు ఆ నీళ్ళు నాకు ఇయ్యయ్యా, నేను ఇంత దూరం రాలేను, నేను ఈ నీళ్లు చేదుకోలేకపోతున్నా, నాకు ఆ నీళ్ళు ఈ జీవజలపు ఊటలు నాకు ఇయ్యయ్యా అని చెప్పి యేసుక్రీస్తు వారిని అడుగుతుంది. యేసుక్రీస్తు వారు ఇస్తాడా ఈడ అంటే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఇందాక చెప్పాను, అంతటా అందరూ రక్షణ పొందాలి, ఆత్మల దప్పిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆమెకు ఆ నీళ్ళు ఇస్తేనే ఆమె ఊళ్ళోకి వెళ్ళి అనేకులను ఆయన దగ్గరికి తీసుకొచ్చిద్ది. కనుక ఆమెకు ఆ నీళ్ళు ఇస్తాడు. యేసుక్రీస్తు వారికి యూదుడనియు గ్రీస్తు దేశస్థుడనియు ఎలాంటి భేదము లేదు. కనుక ఆయన ఆమెకు ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ ఉండగానే ఆయన మాటలు ఎలాంటివి అంటే జీవజలపు ఊటలు. పేతురు గారు అంటాడు ఒక సమయంలో, అయ్యా నీవే జీవపు మాటలు గలవాడవి, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అని పేతురు గారు ఒక సమయంలో ఆయన ఆ మాట అంటాడనమాట. అంటే ఆయనతో మాట్లాడుతూ ఉండగానే ఆమె జీవజలాలతో నింపబడి ఆమె అంటుంది కదా. 25వ అధ్యాయం చదువుకుందాం, 25వ వచనం. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయబడదని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయన అని ఆమెతో చెప్పాను. నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సియాను, నేనే ఆ క్రీస్తును అని యేసుక్రీస్తు వారు ఆమెకి చెప్పాడు. ఆమెకు చెప్పగానే ఆమె నమ్మింది. ఎన్నిసార్లు మనకి లెంట్ డేస్ జరుగుతున్నా, ఎన్ని మాటలు విన్నా మళ్ళీ మర్చిపోతాం. హృదయంలో రాసుకుంది ఆమె. ఆ మాట చెప్పింది, నాకు నీళ్ళు అయ్యా అని అడిగింది, నీళ్లు తీసుకుంది. దేవుణ్ణి అడగాలి, ఏదైనా యేసుక్రీస్తు వారిని అడిగి మనం తీసుకోవాలి. ఆయన నీళ్ళు అడిగింది, ఆయన దాహం వాక్యం అనే పాలతో ఆమెను పెంచినట్లుగా, లేకపోతే అక్కడికి ఆమెను తీసుకెళ్ళినట్టుగా చూడొచ్చు. ఆయన మాటలను బట్టి ఆమె ఏమంటుంది కదా, ఆమె అంటుంది, ఏమన్నది అంటే, మెస్సియాని నేను చూడాలని ఉన్నా, మెస్సియా అంటే నేనే మెస్సియాని అని చెప్తాడు. నేనే మెస్సియాని అని చెప్పిన తర్వాత 28వ వచనం చదువుకుందాం. ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి అని ఇక్కడ ఆమె వెళ్ళింది, కొండ విడిచిపెట్టింది. ఆమెకి ఇప్పుడు శరీరానుసారమైన దాహం అవసరం లేదు, ఆమెకి ఈ దేహానికి దాహం అవసరం లేదు. ఆమె జీవ జలాలతో నింపబడింది. కుండనాడ విడిచిపెట్టింది. ఆ కుండనాడ విడిచిపెట్టి ఆమె వెళ్ళింది, ఊర్లోకి వెళ్ళి అనేకులను తీసుకురావడానికి అక్కడికి వెళ్ళింది. ఆమె వెళ్ళంటుంది, నేను చేసినవని నాతో చెప్పినాయని చూశాను, నేను మెస్సియాని చూశాను, రండి నేను మీ అందరికీ కూడా చూపిస్తానని ఊర్లోకి వెళ్ళి ఆమె తీసుకొస్తూ ఆమె చెప్తుంది కదా, మధ్యలోనే వాళ్ళు వస్తున్నారు. ఆమె అంటుంది, నేను మెస్సియాని చూశాను, యాకోబు బావ దగ్గర మెస్సియా ఉన్నాడు, రండి రండి అని చెప్పి ఆమె తీసుకొస్తున్నప్పుడు, ఆ తీసుకొచ్చే సమయంలో ఆమె ఏమంటుందో తెలుసా?
జీవజలము తానన్నాడే, జీవమునే నన్నాడే. ఆ జలమును తాగాలంటే పాపపు కుండను విడువాలంట, మనము వదలాలంట. ఆ కుండను అచటే విడిచి ఆయన సాక్షిగా నేనొచ్చానే, ఆయన సాక్షిగా నేను వచ్చాను, రండి మీ అందరికీ ఆయన నేను చూపిస్తాను రండి అని ఆమె దగ్గరికి, ఆమె అనేకులను ఆయన దగ్గరికి తీసుకొచ్చిందంట. అదే ఆమె మాటలు విని ఎంతమంది విశ్వసించారంటే 39వ వచనం చదువుకుందాం. నేను చేసినవని నాతో చెప్పినని మాటలను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు, చాలు ఎంతమంది అనేకులు ఆమె మాటలు విని ఆయన యందు ఏం చేశారంట, విశ్వాసం ఉంచారు. ఎంతమందిని తీసుకొచ్చింది. ఆమె ఒక్కతే వెళ్ళింది, నీళ్లు చేదుకోవడానికి వచ్చింది, ఆ కొండను అక్కడ విడిచిపెట్టి పగలగొట్టేసింది, ఊర్లోకి వెళ్ళింది, అక్కడికి చాలామందిని ఊరు వారందరినీ తీసుకొచ్చింది. తర్వాత వాళ్ళందరూ ఆమె మాటలకి ఏం చేశారంట, విశ్వాసము ఉంచాడు. అంటే ఈరోజు మనం చూడండి, ఇంతమంది స్త్రీలు వాక్యం చెప్తున్నా, ఇంతమంది దేవుడు వాడుకుంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మన శక్తి మన బలం కాదు, ఆయన ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో ఆయనకి అది తెలుసు. అందుకని అంటున్నాడు, అక్కడ సమరయ స్త్రీని వాడుకున్నట్టు ఇక్కడ అనేకులు వాడుకుంటున్నారు. వీళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ ఉందా? ఎక్కడన్నా ట్రైనింగ్ చేసి వచ్చారా? వీళ్ళంటే లేదు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఆ సమయంలో ఎవరిని వాడుకోవాలో దేవునికి తెలుసు. కనుకనే ఇక్కడ ఉన్నవారు చాలామంది మనం చూస్తూనే ఉన్నామండి. దేవుడు ఒక్కొక్కలాగా వాడుకుంటారు. ఈమె ఒకలా చెప్తుంది, నేను ఒకలా చెప్తా, ఇంకొక సహోదరి ఇంకొకలాగా చెప్తారు. కానీ ఏ మాట అయినా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం చెప్పిన మాట వచ్చే సంవత్సరం దాకా మన మదిలో ఉంచుకోవాలి. ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడాడు. 7 మాటలు ఎంతో అమూల్యమైనవి. ఇది మంచి శుక్రవారం. ఈ మంచి మాటలు కూడా మన హృదయాల్లో ఉంచుకోవాలి. అలాగనే ఇంకొక వ్యక్తిని నేను చూపిస్తాను. లోక సువార్త 16వ అధ్యాయము, లోక సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదా రంగు బట్టలను సన్నపు రాన వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఇక్కడ ఒక ధనవంతుడు మనకు కనపడుతున్నాడు. ఎవడు అంటే ఆయన ఓదా రంగు అంటే ఖరీదు గల వస్త్రాలు ధరించుకుంటాడంట, బహుగా సుఖపడుతూ ఉంటాడంట. 20వ వచనం చదువుకుందాం. లాజరు అని ఒక దరిద్రుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిటన పడి ఉండి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడును. ధనవంతుడు చదువు అమ్మది. చాలు. ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒకరు ధనవంతుడు, ఇంకొకడు పేద లాజరు. పేద లాజరు ఉన్నాడంట, ఆయన అనారోగ్యం అంటే ఒళ్ళంతా కురుపులు వచ్చేసినాయి అంట. కురుపులు కుక్కలు నాగుతూ ఉన్నాయి. మనకి తెలుసు, అటు మనం ఇందాక చదువుకున్న సమరయ స్త్రీ గురించి తెలుసు, ఈ లాజరు గురించి కూడా తెలుసు, ఎందుకంటే స్కిట్ వేసాం కాబట్టి. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడంట. బహుగా సుఖపడుతూ ఆయన ఎవ్వరు అక్కడ పేద లాజరు ఇంటి వాకిటిన కూర్చున్నాడు, అడుక్కుంటున్నాడు. ఏ రోజు ఈయనకి కనపడడు. ఎందుకంటే ఆయనకు అందరూ గొప్పవాళ్ళు కావాలి. ధనవంతుల మీదే ఆయన కనులు ఉంటాయి, దరిద్రుల మీద ఆయన కనులు లేవు. అందుకే ఆయన నరకంలో అక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడు? ధనవంతు వలన అంటే కాదు, ధనవంతులు అందరూ వెళ్ళరు. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం ఒకటి ఉంది, దానిని ఆయనకి తెలుసు. అంటే ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలి, వస్త్రహీనతలో ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వాలి. అక్కడ ధనవంతు పేదవాడు అడుక్కుంటున్నాడు. అక్కడ
ఆయన తిని వేసిన రొట్టె ముక్కలు తిని బ్రతుకుతున్నాడు కదా, ఆయనకు ఒక ముద్ద అన్నం పెట్టాలని తెలీదా, ఆయనకు వస్త్రాలు వేయాలని తెలీదా? అయితే అవన్నీ చేయకుండా ఆయన సుఖిస్తూ సంతోషంగా సుఖాల్లో ఆయన ఉన్నాడంట. అయితే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే నరకంలోకి వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడు మరి? ఈ పేదలాజుని ఏమన్నా చేశాడా అంటే ఈ పేదలాజుని ఏం చేయలా, నమ్మకంగా అక్కడ ఎదురు చూస్తున్నాడు, ఏమన్నా పెడతాడేమో, ఏమన్నా పెడితే తిందాము అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ధనవంతుడిని చూసి అసనపడలా, ఆయనకి ధనం ఉంది, ఆయన ఇలా ఉన్నాడు, ఇలా లెక్క లేకుండా తిరుగుతున్నాడు అని ఆయన మనసులో ఎక్కడ మచ్చరపడలా. అందుకే అబ్రహాము కుడి రొమ్మున ఆనుకున్నాడంట. పేదలాజరు పేదగా ఉన్న దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది దేవుడి ఇష్టం. మనల్ని ఎలా ఉంచాలో అది ఆయన ఇష్టం. అందుకని ఒకరిని చూసి మనం మచ్చరపడకూడదు. ఒకరు బాగుండారే నేను ఇలా ఉన్నాను, నోను అలా మనం అనుకోకూడదు. దేవుని చిత్తం ఏమైందో అది ఆయన ఇష్టం కదా, మన ఇష్టం కానే కాదు. కనుక ధర్మశాస్త్రాన్ని పాటించలేదు కనుకే ఆయన అక్కడున్నాడు. తర్వాత 23వ వచనం చదువుకుందాం. తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరముంచి తన 7 కొనలు నా నాలుకను చల్లార్చినట్లు నా లాజరును పంపుము. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? దాహం అవుతుంది, అగ్ని అట్లా పురుగు చనిపోవట్లేదు, దాహముతో బాధపడుతున్నాడు ధనవంతుడు. అక్కడ ఎలా అంటున్నాడు? అయ్యా తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో నీ రొమ్మున కుడి రొమ్మున ఆనుకొనిన లాజరు ఉన్నాడు కదా, ఆయన కొనన వేలుతో ఒక చుక్క నాలికకు తడుపు అంటున్నాడు. మనకి మంచినీళ్ళు అయినప్పుడు మనం ఎన్ని తాగుతాం? ఒక గ్లాస్ తాగుతాం, లేకపోతే ఒక చెమ్ము తీసుకుంటాం. కొంచెం సరిపోతాయా? ఒక చుక్క నీళ్లు సరిపోతాయా? అక్కడ నరకంలో ఉన్నాయన ఒక చుక్క నీళ్ళు అని అడుగుతున్నాడు. ఒక చుక్క నీళ్ళు ఎలా సరిపోతాయి అంటే దేవుడిచ్చు నీళ్లు తాగినప్పుడు ఇంకెన్నడు దప్పిక గొనడు. అవి చుక్క అయినా కొద్దిగా అయినా దేవుడిచ్చు నీళ్లు తాగితే ఇంకెన్నడు దప్పిక కొనడని ఆయనకి తెలుసు. అందుకే ఒక చుక్క అడుగుతున్నాడు. దాహము అని కేకలేస్తున్నా ఆయన ఒక చుక్క అడుగుతున్నాడు. చుక్క ఎలా సరిపోతాయి అంటే ఒక చుక్క అయినా చాలు, దేవుడిచ్చు నీళ్లు ఇంకెన్నడు దప్పిక కొనడని ఆయనకి తెలుసు. అక్కడ కూడా తెలుగు ఉపయోగిస్తున్నాడు. ఒక చొక్కి అయ్యా అని అడుగుతున్నాడు. అడిగితే దేవుడు అంటున్నాడు కదా, నీకు ఆయనకి మధ్యన అగాధం ఉంది, కుదరదు, ఆయన నీ దగ్గరికి రాడు, ఆయన నీకు నీళ్లు ఇడు అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నాకు ఒక్క సహాయం చేయి, నన్ను పంపించు భూలోకంలోకి. భూలోకంలో నా సహోదరులు ఉన్నారు, భూలోకంలో నా రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళకి నేను వెళ్ళి చెప్తా. ఎందుకంటే అక్కడ నరకం ఉంది, అక్కడ నరకంలో పడకుండా ఉండాలి అంటే భూలోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని చిత్తాన్ని బట్టి నడవాలి అని చెప్పి నేను వెళ్ళి చెప్పొస్తానయ్యా, నన్ను పంపించవా అని ఆయన అడుగుతున్నప్పుడు తండ్రి అయిన అబ్రహాంని అడుగుతాడు. అడిగినప్పుడు అంటున్నాడు, కుదరదు, అక్కడ దైవజనుడైన మోషాయు ప్రవక్తులు అక్కడ ఉన్నారు కనుక నిన్ను పంపించడం కుదరదు. మనం బ్రతికున్నప్పుడే ఏది చేసినా గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతికున్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడే దేవుని పరిచర్య చేసినా, దేవునికి ఏదన్నా చేసినా. అక్కడ సమరయ స్త్రీ దేవుని ఆత్మ దాహము తీర్చింది. ఆమె ఎంతోమందిని దేవుని దగ్గరికి నడిపించింది. ఆమె సమరయ స్త్రీ. ఇక్కడ నేను పంపనంటున్నాడు, చనిపోయాడు కదా, చనిపోయిన వ్యక్తి ఇంకెలా బ్రతుకుతాడు? నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు? దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు, దైవజనుడైన మోషా ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంటే విన్నారు, లేకపోతే లేదు. అది మన చాయిస్. వాళ్ళు చెప్పినప్పుడు వింటున్నామా లేదా అది మన ఇష్టం. తీర్పు తీర్చడం, కూర్చున్నప్పుడు సరి చెప్పలేదు అవి కాదు, వింటున్నారా లేదా అది మన ఇష్టం కదా. అదే అంటున్నారు, అక్కడ చాలామంది ఉన్నారు. బ్రతికున్నప్పుడే మనం ఎంతవరకు ఎత్తుకోగలనో అది తీసుకో. ప్రార్థన చేయగలవా, పరిచర్య చేయగలవా, వాక్యం చెప్పగలవా, అది నీ ఇష్టం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు 40 దినాలు ఉపవాసముతో ప్రార్థన చేసి దీక్షతో భక్తితో దేవుని మందిరానికి వచ్చిన బిడ్డలను ఏమంటున్నాం? హాజరేపించుకోవడానికి. దేవుడిచ్చు జీవకిరీటం కంటే గొప్పదా? కాదు కదా. దేవుడిచ్చు పరలోకం కంటే గొప్పదా? ఏమి మాట్లాడాలన్న ప్రతి మాట దేవుని దగ్గర ఉండిద్దని మనం తెలుసుకోవాలి. సమరయ స్త్రీ వలె అనేకులను దేవుని దగ్గరికి నడిపించేవారుగా ఉండాలని కోరుకుంటూ మాటలు ముగిస్తాను. మీ అందరికీ నా వందనాలు.